Okay. Documents. ఈ ఒక ఎగ్జాంపుల్ అనుకుంటున్నాం కదా. ఇక్కడ జర్నల్ మీకు చాలా తక్కువనే ఉన్నదను. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఏమైనా చూద్దాం. లెడ్జర్ అకౌంట్ ఇది. ఓకే. మీకు ఇచ్చిన మెటీరియల్లో ఏవైనా మీకు డౌట్స్ ఉంటే చెప్పండి అమ్మా. లేదు అంటే ఐ టేక్ వన్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ జర్నల్ ఎంట్రీస్. ఓకే, ఇది తీసుకుంటాను. ఈ ప్రాబ్లం తీసుకుందామమ్మా. జనరలైజ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్. 2018 March 1st, Akhil started business with rupees 50,000. Second one, that is the date. Third, purchased goods for cash rupees 4,000. Then next, fifth, sales rupees 10,000. Seventh, withdraw from bank 1,000 rupees. Next, ninth, cash draw for domestic use. డొమెస్టిక్ యూజ్ అంటే ఏంటంటే సొంతానికి అని అంటాం, అంటే ఓన్గా పర్సనల్ వర్క్ అనండి. ప్రీవియస్లీ రిటర్న్ ఆఫ్ బ్యాడ్ డేట్స్ ఈజ్ rupees 1,000. Recovered. Next, old newspaper sold for rupees 250. ఓల్డ్ న్యూస్ పేపర్స్ సేల్ చేసినందుకు గాను 250 వచ్చింది అని అంటున్నారు. నెక్స్ట్, good damaged in transit worth rupees 10,000. The insurance claim due for the same. ఇప్పుడు సిగ్నల్ అప్ అండ్ డౌన్ అయింది. కొంచెం ముందు కన్నా వస్తాను. ఇప్పుడు బాగుంది కదా, ఇప్పుడు సిగ్నల్ బాగా వచ్చింది చూడు. వినిపిస్తుందా నాన్న? బ్యాడ్ డేట్స్ రిటర్న్ ఆఫ్ డెబిటార్స్ rupees 600. Interest on investments accrued rupees 1,000. Withdrawn for bank for private use 1,000 rupees. Private use and office use. Private use 1,000 అంట, ఆఫీస్ యూజ్ 5,000 అంటున్నారు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఇప్పుడు ఒక్కొక్కటి ఎందుకు డెబిట్ ఎందుకు క్రెడిట్ అన్న దాని గురించి, వై ఇట్ ఈస్ డెబిటెడ్, వై ఇట్ ఈస్ క్రెడిటెడ్ అనేది వి డిస్కస్ మా. ఇక్కడ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఏంటి, వాట్ ఈస్ ద ప్రొఫార్మా ఆఫ్ జర్నల్ ఎంట్రీస్? Journal entries pro forma is only 5 columns.
నేను నేను ఎప్పుడు చెప్తుంటాను పాంచ్ పటాకా అని అనేసి. పాంచ్ పటాకా అంటే ఏంటి? 5 కాలమ్స్. దట్ ఈస్ నెంబర్ 1 ఈజ్ డేట్, సెకండ్ వన్ పర్టిక్యులర్స్, థర్డ్ వన్ ఎల్ఎఫ్, ఫోర్త్ వన్ డెబిట్ రూపీస్, ఫిఫ్త్ వన్ క్రెడిట్ రూపీస్. ఓకే, క్రెడిట్ క్రెడిట్ రూపీస్. డేట్ వేసుకోవాలి 2018 మార్చ్ 1st. ఫస్ట్ ఎంట్రీ, వాట్ ఈస్ ద ఫస్ట్ ట్రాన్సాక్షన్? నాన్న దీన్నంతా ఇక్కడ ఉన్న దీన్ని, దిస్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షన్. వాట్స్ కాల్డ్? ట్రాన్సాక్షన్ అంటారు. ఏమంటారండి? ట్రాన్సాక్షన్. ఇదంతా అన్నమాట. ఇది ఇలా ఒక డేటులో జరిగే దానిని ట్రాన్సాక్షన్ అని అంటాము. ఈ ట్రాన్సాక్షన్ ఏంటో, అఖిల్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. ఏం చేస్తున్నాడు అఖిలు? బిజినెస్ చేస్తున్నాడు. దేంతో చేస్తున్నాడు? విత్ క్యాష్ అంటున్నాడు. అంటే క్యాష్ అనేది బిజినెస్ లేనికి వస్తూ ఉంది కాబట్టి క్యాష్ అకౌంట్ డెటార్, cash account debtor to capital account. Why you are writing capital? బిజినెస్ కదా అక్కడ అనింది. మేడంకి ఏం తెలీదు, క్యాపిటల్ చెప్పేసినారు. కాదు, ఇక్కడ ఏంటంటే మన అకౌంటింగ్ కాన్సెప్ట్. వాట్ ఇస్ ద అకౌంటింగ్ కాన్సెప్ట్ అంటే బిజినెస్ సపరేట్, ఓనర్ సపరేట్. బిజినెస్ సపరేట్, ఓనర్ సపరేట్ అన్నప్పుడు ఓన్ ఓనర్ తెచ్చిండేది బిజినెస్కి ఏమవుతుంది? లైబిలిటీ అన్నమాట. ఆ బిజినెస్ లైబిలిటీ కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నామమ్మా? లైబిలిటీ కాబట్టి దట్ ఈస్ లైబిలిటీ, సో క్రెడిట్ అన్నమాట. అలా చెప్పచ్చు. ఇంకొకటి ఏంటి? క్యాష్ కమ్స్ ఇన్ కాబట్టి క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. ఓకే, ఇలా మీరు ఒక ట్రాన్సాక్షన్ చదివిన వెంటనే వాట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ దిస్ ట్రాన్సాక్షన్, వాట్ ఈస్ దిస్ హ్యాపెండ్ ఇన్ దిస్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ అనేది ఒకటికి 2 సార్లు అబ్జర్వ్ చేయండి. అఖిల్ స్టార్టెడ్ బిజినెస్. ఓకే, అఖిల్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. బాగుంది, బిజినెస్ స్టార్ట్ చేశాడు, వెరీ గుడ్. విచ్ వన్ ఈస్ డెబిట్? బిజినెస్ స్టార్ట్ చేస్తే క్యాష్ కమ్స్ ఇన్ కాబట్టి క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. ఇది రాయాలి. దెన్ ఫస్ట్ ఏంటి? డేట్ కాలంలో వేసుకుంటాము. నాన్న ఇప్పటికీ ఒక క్లాసు కూడా వినని వాళ్ళు బీ కేర్ఫుల్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను టుడే న్యూ జనరల్ ఎంట్రీస్ న్యూ క్లాస్, ఇది రివిజన్ లాగా కాకుండా న్యూ క్లాస్ లాగానే చెప్తున్నాను. ఎలా ఎంట్రీ రాయాలి అని అంటే ఫస్ట్ డేట్ కాలంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ యు రైట్ ఈ ఇయర్ రాయాలి. దట్ ఈస్ 2018. దెన్ నెక్స్ట్ మార్చా, ఏప్రిల్, తర్వాత డేట్ అంటే ఏంటి? ఇయర్, మంత్, డేట్ రావాలి. దిస్ ఇస్ ద ఆర్డర్ అనమాట. వన్స్ ఇయర్ రాసేసామంటే నో నీడ్ నెక్స్ట్ డేట్ నుంచి దాన్ని రిపీటెడ్గా ఇయర్ రాసుకుంటూ పోనవసరం లేదు. ఓకే కదా, అలా అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏం చెప్తున్నాము? ఇక్కడ చూడండి, ఫస్ట్ పర్టికులర్స్ కాలంలో విచ్ వన్ ఈజ్ డెబిట్, ఏదైతే డెబిట్ చేస్తామో దాన్ని నోట్ చేసుకుంటాము. ఎక్కడి నుండి? బీ కేర్ఫుల్ మా, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎక్కడి నుంచి? స్టార్టింగ్ అంటే డేట్ కాలం ఎండింగ్ నుంచి ఎక్కడ? పర్టికులర్స్ కాలం ఎండింగ్ వరకు అలా నోట్ చేసుకోవాలి. ఆ కార్నర్లోనే నోట్ చేస్తాము, దట్ ఈస్ డిఆర్. వాట్ నెక్స్ట్? తర్వాత క్యాష్ అకౌంట్ అంటే కొంచెం ఈ పర్టికులర్స్ కాలం కొంచెం గ్యాప్ వదులుతూ ఇక్కడ కొంచెం గ్యాప్ కొంచెమే ఉంటుంది చూడండి, గ్యాప్ వదులుతూ టు క్యాపిటల్ అకౌంట్ అని నోట్ చేస్తాం. సరే, ఇంకా అమౌంట్ వచ్చి ఎల్ఎఫ్ కాలంలో ఏమీ రాయము. ఎందుకు అని అంటే దట్ ఈస్ ఎల్ఎఫ్ అంటే లెడ్జర్ ఫోలియో అంటున్నాం. ఇవి లెడ్జర్లో పోస్ట్ చేసినప్పుడు ఏ పేజీలో అయితే ఈ ట్రాన్సాక్షన్ పోతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండే ట్రాన్సాక్షన్స్ ఏంటమ్మా? ఏం అకౌంట్స్ ఉన్నాయి? క్యాష్ అకౌంట్, తర్వాత క్యాపిటల్ అకౌంట్.
క్యాష్ అకౌంట్ క్యాపిటల్ అకౌంట్ ఉన్నప్పుడు క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్ అని చెప్తున్నాం కాబట్టి అంటే ఇక్కడ 2 ఎంట్రీస్ ఉన్నాయి. దట్ ఈస్ క్యాష్ అకౌంట్ క్యాపిటల్ అకౌంట్ అంటున్నాం. అలా ఎక్కడ ఎంటర్ చేస్తాము? క్యాష్ అకౌంట్లో ఎంటర్ చేసేటప్పుడు ఏ పేజీలో అయితే రాస్తున్నామో ఆ పేజీ నెంబరు నోట్ చేసుకుంటాము అన్నమాట. అది లెడ్జర్ ఫోలియో అని అంటాము. ఓకేనా? అలానే మీరు లెడ్జర్ రాసేటప్పుడు లెడ్జర్లో పోస్టింగ్ చేసేటప్పుడు ఏమని ఉంటుంది? జర్నల్ ఫోలియో ఉంటుంది. అంటే నాన్న ఈ రెండు కూడా లెడ్జర్లో రాసిన జర్నల్లో రాసిన ఎలా అంటే ఫస్ట్ లెడ్జర్ రాస్తాము, లెడ్జర్ నుంచి జర్నల్ రాస్తాము, జర్నల్ నుంచి లెడ్జర్ ఫోలియో అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇది ప్రాసెస్ తెలుసు కదండి. ఆ ప్రాసెస్ అంటే అకౌంటింగ్ సైకిల్ అంటాం. ఫస్ట్ ట్రాన్సాక్షన్, దెన్ లెడ్జర్, దెన్ జర్నల్ నుంచి లెడ్జర్ నుంచి ఏమొస్తుంది? లెడ్జర్ నుంచి ఇక్కడ జర్నల్ తర్వాత సబ్సిడరీ బుక్స్ కూడా ఉంటాయి అన్నమాట. ట్రాన్సాక్షన్, జర్నల్, సబ్సిడరీ బుక్స్ తర్వాత ఏముంటుందమ్మా? లెడ్జర్ తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఇలా ఒక ఇయర్లో ఈ ట్రాన్సాక్షన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ఇవే రిపీట్ అవుతుంటాయి కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ అకౌంటింగ్ సైకిల్. ఏమని చెప్తున్నారండి? అకౌంటింగ్ సైకిల్ అంటున్నాం. ఓకేనా? ఇక్కడ అకౌంటింగ్ సైకిల్ ప్రకారము ఫస్ట్ జర్నల్లో ఎంటర్ చేస్తున్నాము, దెన్ నెక్స్ట్ దీని పోస్టింగ్ వచ్చేసి లెడ్జర్ పోస్టింగ్ ఉంటుంది అని చెప్తున్నాం. అందుకని ఇక్కడ మనం ప్రాక్టికల్గా మనం జస్ట్ ఊరికే వాట్ ఈస్ వాట్ అనేది నేర్చుకుంటున్నాం కాబట్టి, కానీ కంపెనీస్లలో నోట్ చేసేటప్పుడు సి హియర్ ఇక్కడ ఒకటి చూడండి. వెయిట్ 1 సెకండ్. ఇక్కడ ఏం చెప్తున్నాం చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇక్కడ ఎల్ఎఫ్ కాలంలో ఇక్కడ ఏమీ రాయము, కానీ ఎల్ఎఫ్ మీన్స్ లెడ్జర్ ఫోలియో అంటున్నాం. దెన్ డెబిట్ రూపీస్, క్రెడిట్ రూపీస్ అంటున్నారు. విచ్ అకౌంట్ ఈజ్ డెబిట్? ఇన్ దిస్ ప్రాబ్లం క్యాష్ అకౌంట్ ఈజ్ డెబిట్, ద అమౌంట్ ఈజ్ డెబిట్ సైడ్ 50,000. దెన్ క్యాపిటల్ అకౌంట్ క్రెడిట్ 50,000. ఇలా ఏంటి రాస్తాము? జర్నల్ రాసేటప్పుడు టోటల్గా డేట్ కాలంలో డేట్ వేస్తాము, పర్టికులర్ కాలంలో 3 లైన్స్ ఉంటాయి. ఫస్ట్ ఈజ్ డెబిట్, సెకండ్ ఈజ్ క్రెడిట్, థర్డ్ వన్ ఈజ్ నారేషన్ అని అంటాము. సో ఫస్ట్ ఏంటి డెబిట్ అయ్యేది ఏంటి? డెబిట్ వచ్చేసి ఏదైతే డెబిట్ చేస్తుంటున్నామో అది టిఆర్ అని నోట్ చేస్తాం కార్నర్లో. అలానే క్రెడిట్కి వచ్చేసి ముందు అంటే పర్టికులర్స్ కాలంకు కొంచెం గ్యాప్ వదిలి టీ క్యాపిటల్ ఓ. కొంతమంది ఏంటంటే ఈ డిఆర్ స్మాల్ లెటర్స్, టీఓ స్మాల్ లెటర్స్ పెడుతూ ఉంటారండి. దట్ ఈస్ రాంగ్ అండి. మీ ఏ టెక్స్ట్ బుక్ తీసుకున్నా, ఈవెన్ నెట్లో కూడా సెర్చ్ చేసుకున్నా కూడా డి క్యాపిటల్, డిఆర్లో డి క్యాపిటల్, అలానే టీఓలో 2లో టీ క్యాపిటల్ ఉంటుందండి. ఇది మీరు ఎప్పుడు కూడా నేను చెప్తున్న ప్రొసీజర్ ప్రకారమే రాయాలి. డేట్ కాలంలో డేటే నోట్ చేయాలి, అలానే పర్టికులర్స్ కాలంలో డెబిట్ టు క్రెడిట్, తర్వాత ఏంటి నారేషన్ నోట్ చేయాలి. నెక్స్ట్ ఏంటి తర్వాత అమౌంట్ కాలంలో అమౌంట్స్ మాత్రమే ఎంటర్ చేస్తాం. వాట్ అబౌట్ థర్డ్ లైన్ ఏంటి అని అంటే వై వీఆర్ డెబిట్ క్రెడిట్ అనేది, ఎందుకు మనం డెబిట్ క్రెడిట్ చేసాము అనేది ఈ నారేషన్ చూస్తే మనకు అర్థమయ్యేటట్లు బ్రీఫ్గా
ఎస్ఏ టైప్ కాదు. వాడు వచ్చాడు, వాడు అమ్మాడు, వాడు నేను కొన్నాను, కొనేటప్పుడు నేను రైట్ హ్యాండ్తో అమౌంట్ ఇచ్చాను, ఇలాంటివంతా ఉండకూడదన్నమాట. సేల్ చేశారు, నేను పర్చేజ్ చేశాను, ఇలా అంతే. ఇలా ఏమంటారు తెలుగులో అయితే కట్టే కొట్టే తెచ్చే అని అంటారమ్మా. అలా ఉండాలి అన్నమాట. అలా ఉండాలి అని అంటే ఇక్కడ చూడు, బీయింగ్ అఖిల్ కమెన్స్డ్ హిస్ బిజినెస్ విత్ క్యాష్. అఖిల్ ఏం చేస్తున్నాడు, బిజినెస్ ను స్టార్ట్ చేస్తున్నాడు. దేంతో స్టార్ట్ చేస్తున్నాడు, క్యాష్. అందుకని మనం ఏం చేసాం, క్యాష్ తో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. ఇలా ఇంత ఉందా మేడం ఒక ట్రాన్సాక్షన్ లో అంటే, ఎస్మా. ఇంత మీరు గుర్తుపెట్టుకొని, ఇంత మీరు గమనించి అబ్జర్వ్ చేసి క్లియర్ గా రాస్తేనే. ఇక్కడ ఎందుకు మేడం బట్టి కొడితే పోదా అంటే, బట్టి కొట్టడానికి లేదు, ఏమీ లేదండి. కంపల్సరిగా యు నో ద రూల్స్. వాట్ రూల్స్, డెబిట్ క్రెడిట్ రూల్స్. ఏ రూల్స్ మీకు తెలిసిండాలి, డెబిట్ క్రెడిట్ రూల్స్ అనేటి పర్ఫెక్ట్గా మీకు ఆ 3 అకౌంట్స్ బాగా తెలిస్తే ఈజీగా జర్నల్ ఎంట్రీస్ రాయొచ్చండి. ఈజీగా, చాలా ఈజీగా రాయొచ్చు. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ అంటున్నాం, పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. పర్చేజ్ చేస్తున్నామంటే ఇక్కడ ఏమవుతుంది, పర్చేజ్ అంటే ఏదైతే పర్చేజ్ చేస్తున్నామో అది మనకు వస్తుంది. తర్వాత గూడ్స్ వచ్చేసి మన దగ్గర నుంచి గూడ్స్ ఏమైపోతాయమ్మా, వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, రే ఎవడు వాడు, ఇక్కడ చూడండి, పర్చేజ్ చేస్తున్నామంటే మనం ఏదైతే పర్చేజ్ చేస్తామో అది మనకు కమ్స్ ఇన్ అనమాట, వస్తూ ఉంటుంది. తర్వాత మనం పర్చేజ్ చేసినప్పుడు మన దగ్గర నుంచి క్యాష్ ఏమైపోతుంది, సారీ, వెళ్ళిపోతుంది అని అంటున్నాం. అప్పుడు ఏం రాస్తాం ఎంట్రీ, వాట్ ఇస్ ద ఎంట్రీ, ఇక్కడికి వచ్చేసరికి పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. నరేషన్, బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. ఇలా ఒక్క ట్రాన్సాక్షన్ను ఒకటికి 2 సార్లు చదివి విచ్ వన్ ఈజ్ డెబిట్, విచ్ వన్ ఈజ్ క్రెడిట్ అనేది, వై యూఆర్ డెబిట్ దిస్, వై యూఆర్ క్రెడిట్ దిస్ అనేసి మీకు మీరు క్వశ్చన్ చేసుకుంటూ ఆ ఏంటి ఆ రూల్ అప్లికబుల్ అయిందా లేదా అనేది అబ్జర్వ్ చేసుకుంటాము అన్నమాట. ఓకేనా. ఇంకా కంటిన్యూషన్ వచ్చేస్తే నెక్స్ట్ ఏం అడుగుతున్నారండి, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. సేల్స్ అన్నారనుకోండి, సేల్స్ మీన్ మీకు క్వశ్చన్లో సేల్స్ అన్నారనుకోండి, సేల్స్ అంటే ఏమని అర్థము, దట్ ఈస్ క్యాష్ సేల్స్ అని అర్థం అనమాట. మేడం ఎక్కడ చెప్పారు మేడం, క్యాష్ అని ఎక్కడుంది, క్యాష్ లేదు కదా అనడానికి లేదు. వాట్స్ ద మీనింగ్, సేల్స్ మీన్స్ క్యాష్ సేల్స్. ఇఫ్ దట్ ఈజ్ ఆన్ క్రెడిట్ అని అనుకోండి, ఏమంటారు ఆన్ క్రెడిట్ అంటే అప్పుకి ఏమన్నా తీసుకుంటే అక్కడ మాత్రం ఏమన్నా అక్కడ అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుందమ్మా మీరు. ఓకేనా. ఇక్కడ చూడండి, పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్, అదే అయిపోయింది. నెక్స్ట్ సేల్స్ అని అంటే ఏం చెప్తున్నాం, సేల్ చేస్తున్నామంటే మనకేమొస్తుంది, ఏదైనా మనం సేల్ చేస్తూ ఉంటే మనకు సేల్ అయిపోయింటే ఏది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆస్తిని సేల్ చేస్తున్నాము అని అనుకోండి, మనకు ఆస్తి వస్తుంది, మన దగ్గర నుంచి అమౌంట్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఆస్తి వెళ్ళిపోతుందమ్మా, మనం సేల్ చేస్తున్నాము అని అంటే, మనం పర్చేజ్ కాదు, మనం సేల్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర బుక్స్ ఉన్నాయి, నువ్వు సేల్ చేస్తున్నావు, నీ దగ్గర నుంచి ఏం వెళ్ళిపోతుంది, నీకేమొస్తుంది, టెల్ మీ ఎనీవన్. ఈ టైంలో బాగా నిద్ర వస్తుందా, నిద్రపోతున్నారా, మేల్కొని ఉన్నారా, చెప్పండి.
సేల్ చేస్తున్నామంటే మీకు ఆ! ఏంటమ్మా? సేల్ చేస్తే మనకేమొస్తుంది? మన దగ్గర నుంచి ఏమెళ్ళిపోతుంది? వెరీ గుడ్. మన దగ్గర నుంచి గూడ్సు వెళ్ళిపోతుంది. మనకు క్యాషు వస్తుంది. క్యాష్ కమ్స్ ఇన్ అన్నమాట. సో, అందుకు ఎంట్రీ ఏం రాస్తాము? క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ అంటాం. క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ అంటున్నాము. దెన్ నెక్స్ట్ సెవెంత్ ఏంటి? విత్‌డ్రా ఫ్రమ్ బ్యాంక్ అంటున్నారు. బ్యాంకు నుంచి అమౌంట్ తీసినప్పుడు విత్‌డ్రా ఫ్రమ్ బ్యాంక్. బ్యాంకు నుంచి అమౌంట్ తీసినప్పుడు మనకేమొస్తుంది ఫస్ట్? క్యాష్. బ్యాంకు ఇస్తుంది. ఇస్తూ ఉంది. గివర్ అన్నమాట. గివర్ అంటే క్రెడిట్ చేస్తాము. సో, బ్యాంక్ అనేది వస్తూ ఉంది కాబట్టి డెబిట్ చేస్తున్నాం. బ్యాంక్ అకౌంట్ డెటార్ ఇక్కడ ఎంట్రీ చూడండి మీరు. ఎవరో మాట్లాడుతూనే ఉన్నారమ్మా. ఆ! ఇక్కడ చూడండి. క్యాష్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ సొంతానికి వాడుకుంటే దట్ ఈస్ ఏదైనా పర్సనల్ గా యూజ్ చేశారంటే దట్ ఈస్ కాల్డ్ డ్రాయింగ్స్. అర్థమవుతుందా అండి? ఏమంటాము? డ్రాయింగ్స్ అంటాము. డ్రాయింగ్స్ అంటే మీనింగ్ ఏంటి? ఏదైనా సొంతానికి వాడుకున్నారు అని అర్థం అన్నమాట. డ్రాయింగ్స్ అంటే సొంతానికి వాడుకోవడము. డ్రాయింగ్స్ ఈజ్ ఏ ఎక్స్‌పెన్సెస్ కాబట్టి డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ అంటాం. అలానే వాట్ ఈస్ ద నరేషన్? బీయింగ్ క్యాష్ డ్రాన్ ఫర్ డొమెస్టిక్ యూజ్ అనైనా అనొచ్చు, లేకపోతే పర్సనల్ యూజ్ అయినా అని వ్రాయిస్తామన్నమాట. పర్సనల్ ఏమని రాస్తారండి? పర్సనల్ యూజ్ అనైనా రాయొచ్చు, లేదా డొమెస్టిక్ యూజ్. డొమెస్టిక్ అంటే ఏంటి? సొంతానికి. డొమెస్టిక్ అంటే ఇంటి కోసము అని అనమాట. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చెప్తున్నారు అక్కడ? ఎంట్రీ వచ్చి ట్రాన్సాక్షన్ వచ్చి ప్రీవియస్లీ రిటర్న్ ఆఫ్ బ్యాడ్ డేట్ ఈజ్ రూపీస్ 1000 రికవర్డ్. బ్యాడ్ డేట్స్ వచ్చేసి రికవర్డ్ అంటున్నాడు. బ్యాడ్ డేట్స్ వచ్చేసాయంటే మనం ఎంట్రీ ఏం రాయాల్సి ఉంటుందమ్మా? ఎంట్రీ ఏం రాస్తాము? క్యాష్ అకౌంట్ డెటార్ బ్యాడ్ డేట్స్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డెటార్ టు బ్యాడ్ డేట్స్ అకౌంట్. ఓకేనా? దెన్ నెక్స్ట్ క్యాష్ అకౌంట్ డెటార్ టు న్యూస్ పేపర్స్ అకౌంట్. నరేషన్ వచ్చేసి బీయింగ్ ఓల్డ్ ఏమని రాస్తామమ్మా? బీయింగ్ ప్రీవియస్లీ రిటర్న్ ఆఫ్ బ్యాడ్ డేట్స్ రికవర్డ్. రికవర్ కాని బ్యాడ్ డేట్స్ రికవర్ అయినందున 1000 డెబిట్ 1000 క్రెడిట్. నెక్స్ట్ 15th బీయింగ్ ఓల్డ్ న్యూస్ పేపర్ సోల్డ్. ఓల్డ్ న్యూస్ పేపర్స్ ను సేల్ చేసినప్పుడు మనకేమొస్తుంది? క్యాష్ వస్తుంది. మన దగ్గర నుంచి ఏం వెళ్ళిపోతుంది? న్యూస్ పేపర్ వెళ్ళిపోతుంది. క్యాష్ అకౌంట్ డెటార్ ఓల్డ్ న్యూస్ పేపర్ అకౌంట్. నెక్స్ట్ గూడ్స్ డ్యామేజ్ అకౌంట్. అంటే డ్యామేజ్ ఏదన్నా అయితే ఎలా డ్యామేజ్ అవుతుందండి? గూడ్స్ డ్యామేజ్ ఏంటి? ఎవరో మ్యూట్ లో పెట్టండి అమ్మా. మ్యూట్ లో పెట్టేయండి. పక్కన ఎవరో మాట్లాడేది వినిపిస్తుంది. మ్యూట్ లో పెట్టండి నాన్న. నేను అబ్జర్వ్ చేశానంటే రిమూవ్ చేస్తాను. మీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను. కంపల్సరిగా మ్యూట్ లో పెట్టండి. డోంట్ డిస్టర్బ్. గర్ల్స్ ఎవరు? సుల్తానానా? హూ ఇస్ దట్ గర్ల్? సుల్తానా? సుల్తానా? ఏంటి మ్యూట్ లో పెట్టకుండా ఎందుకు ఆన్ చేసిండావు? ఇక్కడ చూడండి. ఇక్కడ
న్యూస్ పేపర్ది అయిపోయింది. తర్వాత డ్యామేజ్డ్ అంటే మనకు లాసే కాబట్టి గూడ్స్ డ్యామేజ్డ్ అకౌంట్ డేటార్ టు ఎక్కడి నుంచి స్టాక్ ఆర్ పర్చేజెస్ అంటాం. స్టాక్ ఆర్ పర్చేజెస్ అకౌంట్. దెన్ నెక్స్ట్ బీయింగ్ గూడ్స్ డ్యామేజ్డ్ ఇన్ ట్రాన్సిస్ట్ అని చెప్తున్నాం. ఇన్సూరెన్స్ క్లెయిమ్ టు గూడ్స్ డ్యామేజ్డ్ అకౌంట్. ఇన్సూరెన్స్ డ్యామేజ్ అయినందుకు గాను మనకు ఇన్సూరెన్స్ అనేది వస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ లేదా కంపెనీ అకౌంట్ టు గూడ్స్ డ్యామేజ్డ్ అకౌంట్ అంటాం 10,000. నెక్స్ట్ 22nd ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చేసి కొంత మాత్రమే వచ్చి ఉంటుంది, పూర్తిగా రాకుండా. అలాంటప్పుడు ఎలా క్యాల్కులేట్ చేస్తాము అని అంటే ఇక్కడ చూడండి, గూడ్స్ డ్యామేజ్డ్ క్యాష్ అకౌంట్ డేటార్ తర్వాత డిఫరెన్స్ అమౌంట్. ఇన్సూరెన్స్ వచ్చేసి 10,000 ఉంటే క్యాష్ 8,000 వచ్చిందంటే 2,000 ఈజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మనకు లాస్ అన్నమాట. అర్థమవుతుందా? ఇది లాస్. నెక్స్ట్ ఫర్నిచర్ అనేది బీయింగ్ ఫర్నిచర్ పర్చేజ్డ్ ఫర్ గోద్రేజ్ కంపెనీ. ఫర్నిచర్ ఎక్కడ కొంటున్నారు? మీ- హలో,